హలో నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బిగ్ డిస్కషన్. తెలంగాణకి సంబంధించి విద్యార్థుల బకాయిలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్న తెలంగాణ హైకోర్టు ఒక కీలక ప్రకటన చేస్తూ వచ్చింది. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఎందుకు చెల్లించట్లేదంటూ కూడా ప్రశ్నిస్తూ వచ్చింది. బడ్జెట్కి సంబంధించి దాంట్లో పెట్టినప్పటికీ కూడా మీరు ఎందుకు నిధులు విడుదల చేయట్లేదంటూ కూడా ప్రశ్నిస్తూ వచ్చింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళాయి. కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలు వేసినటువంటి పిటిషన్పై కూడా నిన్న హైకోర్టు విచారిస్తూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో నిన్న హైకోర్టు ఒక కీలక ప్రకటన చేస్తూ వచ్చింది. విద్యార్థుల దగ్గర నుంచే ఫీజు వసూలు చేయండి అంటూ కూడా చెప్తూ వస్తుంది. ఏదైతే హైకోర్టు చేసినటువంటి ఒక ప్రకటన ఉందో అది ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. లక్షల రూపాయల ఫీజులు కట్టి ఈరోజు మేము సర్టిఫికేట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రావడానికి ప్రభుత్వందే తప్పంటూ కూడా విమర్శలు ఇస్తూ ఉన్నారు. అలాగే విద్యార్థి సంఘాలన్నీ కూడా దీని మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి. అయితే ఒక పక్క ఇలాంటి పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు సంబంధించి వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకోవాలన్నా ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకా మీ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. ఒకవేళ మీకు సర్టిఫికేట్లు కావాలంటే మీరే ఆ డబ్బులు చెల్లించి సర్టిఫికేట్లు తీసుకోండి అంటూ కూడా కాలేజ్ యాజమాన్యాలు చెప్తుంది. సుమారు 100 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ₹1 కూడా రానటువంటి దుస్థితి ఉంది. దాని ద్వారా మేము కాలేజీని నడపలేకపోతున్నాము. విద్యార్థులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నామంటూ కూడా ఈరోజు కాలేజీ యాజమాన్యాలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితి రావడానికి తప్పు ఎవరిది? ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి తప్పుగా మనం దీన్ని పరిగణించాలా, లేదంటే ఏదాగైతే విద్యార్థులకు సంబంధించినటువంటి జీవితాలతో కాలేజీలు ఆటలాడుతున్నాయని చెప్పేసి అనుకోవాలా? ఇలాంటి ఎన్నో సమస్యలు ఈరోజు తెలంగాణ విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన వ్యవహారం మీద ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటేశ్వరరావు గారు, అలాగే విద్యార్థి నాయకుడు దర్శన్, అలాగే విద్యార్థి నాయకురాలు స్వాతి గారు. అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో సార్, ముందు కాంగ్రెస్ పార్టీ తరపున మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినటువంటి భవితవ్యం ఇది. వాళ్ళు ఎన్నో సంవత్సరాల పాటు చదువుకున్నటువంటి వాళ్ళ సర్టిఫికేట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశిస్తూ ఉంటే, ఒక పక్క ఈరోజు డబ్బులు కడితే కానీ సర్టిఫికేట్లు తీసుకునేటువంటి పరిస్థితికి వస్తుందంటే ఇది తప్పు ప్రభుత్వం సైడ్ నుంచి ఉందనుకోవాలా, లేదంటే కాలేజీ యాజమాన్యం సైడ్ నుంచి ఉందనుకోవాలా? వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ఈ ముమ్మాటికి మా బాధ్యతనే, ప్రభుత్వ బాధ్యతనే. ఫీజు రియంబర్స్మెంట్ దొరుకుతుందనే చాలా మంది పిల్లలు, పేద మధ్యతరగతి వాళ్ళు కాలేజీలలో చేరిండ్రు. దానికి ఒక మాఫియా ఉంది. మళ్ళా కాలేజీలలో చేర్చుకోవడం కూడా ఉల్టా, కాలేజీ వాళ్ళను వెతికి కొంత దోస్త్ సిస్టమ్ వచ్చినాక కొంత పర్వాలేదు, కానీ మామూలుగా అయితే ఉల్టా వాళ్ళకే డబ్బులు ఇచ్చి కాలేజీలలో అటెండెన్స్ లేకుండా చేర్చుకోవడం ఇదొక పార్ట్, అది తర్వాత విషయం. కానీ ఏదేమైనా ఏ రకంగా చేరినా ఆ విద్యార్థికి రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అకాడమిక్ ఇయర్ వాళ్ళు చేరే ముందే మేము ఇయ్యలేము, రియంబర్స్మెంట్ ఇవ్వము అని చెప్పుకుంటే వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలో, ఏం చేయాలనేటువంటి కాలేజీ యాజమాన్యాలు కూడా ఆ రకంగా ప్రిపేర్ అవుతాయి. కానీ మేనిఫెస్టోలో నేను కూడా మెంబర్ని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో నేను కూడా మెంబర్ని. మేము చాలా స్పష్టంగా రియంబర్స్మెంట్ మొత్తం చెల్లిస్తామని చెప్పినాం. కాబట్టి దాని నుంచి బాధ్యతను తప్పించుకోవడానికి లేదు. హైకోర్టు కూడా ఆ రకమైనటువంటి తీర్పునివ్వడం అనేటువంటి సమంజసం కాదు. ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయించాల్సింది, కానీ మీరు ఫీజులు వసూలు చేసుకోండి అంటే, ఆల్రెడీ నాకు తెలిసి నేను విద్యా వ్యవస్థలో ఉన్నా, ఆల్రెడీ ఎవరెవరైతే పిల్లలు అర్జెన్సీ ఉంటుందో, పై చదువులకు పోవాలనుకుంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఉన్నారో, పాపం వాళ్ళు ఆల్రెడీ ఈ గోలనంతా భరించలేక చాలా మంది సపో చేసి ఆ సర్టిఫికెట్స్ తీసుకొని, లేకపోతే నా లాంటి వాళ్ళు, లేకపోతే స్టూడెంట్ యూనియన్ వంటలలో కొన్ని తక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయించడం వల్ల నేను కూడా కొన్ని నా దృష్టికి వచ్చినప్పుడు ఆయా యాజమాన్యాలకు మీరు అట్లీస్ట్ అంటే వాళ్ళు ఏం చేశారంటే జిరాక్స్ కాపీస్ ఇస్తాము, రియంబర్స్మెంట్ వచ్చినాక ఒరిజినల్స్ ఇస్తాం అంటే జిరాక్స్ కాపీ తోటి ఆ ప్రాసెస్, హైయర్ ఎడ్యుకేషన్ పోయే ప్రాసెస్ నడిపించుకునే అవకాశం ఉన్న చోట అట్లా జరిగినాయి. లేదు, తప్పనిసరి ఒరిజినల్ ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళము పూచీకత్తు మీద, సో
ఒకవేళ రియంబర్స్మెంట్ రాకపోతే పెద్దలు నేనే కాకుండా చాలా మంది సమాజంలో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీస్ ఉంటారు, పెద్దలు ఉంటారు, లేదా ఆ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ లేకపోతే టీచర్స్ కు వాళ్ళు బాధ్యత తీసుకొని అట్లా తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికే. కానీ ప్రభుత్వము 100% మా బాధ్యత అది, మేము చెల్లిస్తూనే ఉన్నాం. దాన్ని ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన కానీ దాన్ని ఏమన్నా చేయాలనే ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదు నాకున్న సమాచారం. అంటే ఇక్కడ ఒకటి సార్, అంటే ఆల్మోస్ట్ 2.5 years నుంచి కూడా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన బకాయిలు ఉన్నాయి. కొన్ని వచ్చినారు మధ్య మధ్యన కొద్దిగా రిలీజ్ చేసినారు. ఆ రిలీజ్ కూడా ఏంటంటే సపోజ్ మధ్యలో ఒకసారి 700 కోట్ల రిలీజ్ చేస్తామని చెప్పి దాంట్లో సగభాగం కూడా రిలీజ్ చేయాలంటున్నాను. అంటే చేస్తామని కాలేజీలో ఆందోళన చేసినప్పుడు, విద్యార్థి సంఘాలు ఒత్తిడి చేసినప్పుడు, విద్యార్థి సంఘాలు గడబడి చేసినప్పుడు, సో అట్లాంటి సమయంలో 2-3 సార్లు ప్రభుత్వం కొంత విడుదల చేసింది, కానీ అది ఏ వరకు సరిపోయేది కాదు. నేనేమంటున్నానంటే ప్రభుత్వానికి నేను స్వయంగా మా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇక్కడ ఏంటంటే 2 రకాలు ఉన్నాయండి ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ లో. ప్రొఫెషనల్ కాలేజ్, నాన్ ప్రొఫెషనల్ కాలేజ్. ప్రొఫెషనల్ కాలేజ్ యొక్క సంఖ్య తక్కువ, విద్యార్థులు తక్కువ, తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటి బకాయిల్లో 80% వాళ్ళదే ఉంటుంది. 20-25% మాత్రమే నాన్ ప్రొఫెషనల్ కాలేజీలు, పర్టికులర్లీ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వాళ్ళే ఉంటాయి. ప్రభుత్వము తెలివైనటువంటి అంటే వాయిస్ నిర్ణయం ఏందనంటే నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ మొత్తం విడుదల చేయమని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు బీఎస్సీ పూర్తి చేసిన వాళ్ళు ఎంఎస్సికి, ఎంఏకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు అయితే ఎంత ఇస్తున్నామండి, 4,000 రూపాయలు మాత్రమే, 2,000 చెప్పి 4,000 మాత్రమే. అట్లా లక్షల సంఖ్యలో విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళని ఇచ్చేది ఉంటే చాలా బాగుంటది. అంటే తక్కువ ఫీజు, తక్కువ అమౌంట్, ఎక్కువ విద్యార్థులు, ఎక్కువ కాలేజీలు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్నది. తర్వాత అవి చిన్న కాలేజీలు అవన్నీ కూడా ఏమంటారు ఎకానమీ కాలేజెస్ అవన్నీ కూడా, సో బడ్జెట్ కాలేజెస్, సో వాటికి ఇవ్వడం అనేటువంటిది ముఖ్యము. నేను వేం నరేందర్ రెడ్డి గారికి కూడా ఒకసారి చెప్పిన సందర్భం ఉన్నది, వారు కూడా సమ్మతించినారు. బాగుంది సజెషన్, ఫస్ట్ చేస్తామన్నారు. బట్ కారణాంతాలు ఏవైనా కూడా బట్టి గారిని నేను ప్రత్యక్షంగా మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో నేను అడిగిన, సో మీరు రియంబర్స్మెంట్ ను ముందు క్లియర్ చేయండి అంటే చేస్తామని చెప్పినారు వాళ్ళు. సో కారణాంతాలు ఏమైనా లేట్ అవుతున్నది, లేట్ అవ్వడం వల్ల విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతున్నది. సో ఆ ఇబ్బందిని నేను ఒక అంటే విద్యార్థి సంఘ నాయకుడిగా, ఒక టీచర్ గా, ఒక ప్రొఫెసర్ గా నేను దాన్ని గమనిస్తూ వస్తున్నా, విద్యా వ్యవస్థలో ఉన్నాను. ఒకసారి స్వాతి గారి రియాక్షన్ కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా దీని మీద చాలాసార్లు స్పందిస్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎందుకంటే స్టూడెంట్స్ యూనియన్గా ఉండి దీనికి సంబంధించి చాలాసార్లు వాళ్ళు పోరాటం కూడా చేస్తూ వచ్చారు. స్వాతి గారు మీరు చెప్పండి, స్టూడెంట్స్కి సంబంధించి ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి పేరెంట్స్ చెప్తున్నారు, ప్రభుత్వం దగ్గర నుంచి ఏమో ఫండ్స్ రావాల్సింది, ప్రభుత్వం ఏమో ఫండ్స్ రిలీజ్ చేయట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చదువుకున్న వాళ్ళేమో సర్టిఫికేట్ల కోసం కాలేజీల దగ్గరికి వెళ్తే అక్కడే గేట్ దగ్గరే బయట నిలబెట్టేసి మీరు డబ్బులు తీసుకురండి అప్పుడే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈరోజు చదువుకొని కష్టపడి ఉద్యోగం చేస్తామని చెప్పి బయటికి వెళ్తే వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు సార్? ఇది ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారికి, అట్లానే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నా తోటి ఉద్యమ నేత దర్శన్ అన్నకి అందరికీ కూడా నమస్తే. అట్లానే ఈ వాల్యుబుల్ డిబేట్ ని ఆర్గనైజ్ చేసినటువంటి 4 Sides టీవీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ రియంబర్స్మెంట్ కి సంబంధించి గత 4 సంవత్సరాలుగా దాదాపు 8,000 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది స్కాలర్షిప్స్ అండ్ ఫీ రియంబర్స్మెంట్ కి సంబంధించి. ఇది లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో చూసినట్లయితే విపరీతంగా ఎవ్రీడే ఒక 4 నెలల పాటు, ముఖ్యంగా జార్జ్ రెడ్డి PDSU ఆధ్వర్యంలో అట్లానే అన్ని విద్యార్థి సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. కాలేజ్ మేనేజ్మెంట్స్ అన్ని కూడా ఇంకా మేము బంద్ పెట్టేస్తున్నాం కాలేజెస్ అన్ని, అసలు మా వల్ల కాదు నడిపించడం అని చెప్పేసి వాళ్ళు కూడా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కేవలం 600 crores మాత్రమే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం అటు మేనేజ్మెంట్స్ తో చర్చలు జరిపి 600 crores మాత్రమే విడుదల చేయడం జరిగింది. అది దఫాలుగా పూర్తి స్థాయిలో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది గవర్నమెంట్. ఇక్కడ ఆ తర్వాత 600 crores అనేది చాలా స్మాల్ పర్సంటేజ్ పెండింగ్ లో ఉన్నటువంటి దాంట్లో.
దాంట్లో ఒక 15 కాలేజ్ మేనేజ్మెంట్స్, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించినటువంటివి కోర్ట్ ని ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒక టెంపరరీ ఆర్డర్, లైక్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే మీరు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాం అన్నట్టు కోర్టు ఒక టెంపరరీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అంటే ఒక విద్యార్థుల సెంట్రిక్ గా కాకుండా కాలేజ్ మేనేజ్మెంట్స్ సెంట్రిక్ గా చూసినట్లయితే మనకు ఈ ఆర్డర్ ని చూస్తే అర్థమవుతుంది. అది చాలా ప్రాబ్లమాటిక్ విద్యార్థుల పర్స్పెక్టివ్ లో చూసినప్పటి నుంచి అని కూడా మేము చెప్పదలుచుకున్నాం. సరే, ఇక్కడ ఏమవుతుందంటే వన్స్ ఆ 15 కాలేజెస్ కి ప్రెసెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది మీరు విద్యార్థుల నుంచి కలెక్ట్ చేసుకోమని. ఆ ఆర్డర్ వచ్చిన వెరీ నెక్స్ట్ డే స్టూడెంట్స్ హాల్ టికెట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తే కూడా ఏ డిగ్రీ కాలేజ్ లో కూడా ఇప్పటి వరకు హాల్ టికెట్ కి సంబంధించి కానీ మిగతా ఫీ విషయంలో మాకు ఆల్రెడీ కోర్ట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోమని మాకు పర్మిషన్ ఉంది, మీరు ఫీ పే చేయండి అనేసి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద మేజర్ ఇంటెన్షన్ బిహైండ్ రియంబర్స్మెంట్స్? ఎవరైతే స్టూడెంట్స్ ఎఫోర్డబుల్ కాదో, ఎవరైతే పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి మార్జినలైజ్డ్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఫర్దర్ గా హైయర్ ఎడ్యుకేషన్ కి కానీ ఆ తర్వాత చదువులు వాళ్ళు చదువుకోగలిగినవి చదువుకునే అవకాశాన్ని కల్పించడానికి తీసుకొచ్చిన స్కీమే ఈ రియంబర్స్మెంట్ స్కీమ్. ఎవరైతే కట్టడానికి చేత కాదో, కట్టలేకపోతారో వాళ్ళకి ఇవ్వడానికి. దానికి ముందు మీరు కట్టి జాయిన్ అవ్వండి అనే ఒక ఆర్డర్ రావడం, ఆ పరిస్థితుల్లోకి ప్రభుత్వాలు నెట్టబడడం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్టూడెంట్స్ ఎక్కడి నుండి కడతారండి? ఈ రోజు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు పెడితే స్టూడెంట్స్ కట్టలేని పరిస్థితి ఉంటది. సింపుల్ గా దీని వల్ల చెప్పాలంటే స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది అమ్మాయిల పైన ప్రభావం చూపించే అవకాశం 100% ఉంటుంది. మీరే ఒక్కసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి ఏజ్ వచ్చేసి అరౌండ్ 20 years ఉంటుంది. తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకుంటారు. 20 years ఉన్న అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకుంటారు. కానీ అమ్మాయి ఫర్దర్ అకాడమిక్స్ కి కంటిన్యూ చేయాలి, నేను అకాడమిక్ గా ముందుకెళ్ళాలి అని తను అనుకుంటుంది. ఆ పరిస్థితుల్లో ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉంది. గతంలో లాగా ఫీ రియంబర్స్మెంట్ ఉంది. కేవలం ఒక 5,000 2,000 ముందు పే చేసి నెక్స్ట్ ఎంటెక్ చేయాలనుకున్నా లేదా పీజీ చేయాలనుకున్న పరిస్థితి ఉంటే ఎలా ఉంటుంది? లేదు అంటే ఆల్రెడీ చదివిన డిగ్రీ కాలేజ్ లో 40,000 50,000 పెండింగ్ లో ఉంది కాబట్టి అది పే చేయాలి, అక్కడ నుండి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి, మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలంటే అక్కడ కూడా ఫీజు కట్టి జాయిన్ అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరైనా పేరెంట్స్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలని ఆలోచిస్తారా? లేకపోతే ఇవన్నీ వచ్చిన ఎందుకు ఇవే డబ్బులు పెళ్లిలో ఇన్వెస్ట్ చేసి పెళ్లి చేసేస్తే అయిపోతుంది అనుకుంటారా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. డెఫినెట్ గా డైలమాలో ఉన్నటువంటి ఏ పేరెంట్స్ అయినా ఈ డెసిజన్ తీసుకుంటారు, పెళ్లి చేసేద్దాం పంపించేద్దాం అన్న ఆలోచనే ఉంటది. ఈవెన్ అమ్మాయిలు కూడా, ముఖ్యంగా నేను ఐఎమ్ హైదరాబాద్ బోర్న్ అండ్ బాటప్ స్టూడెంట్ అండి. ఇక్కడ ఉన్నటువంటి అంటే మేబీ సిటీలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కావచ్చు, మిగతా కావచ్చు, మనం చూసుకుంటే స్టూడెంట్స్ ఎవ్వరు కూడా చాలా తక్కువ ఏజ్ లోనే ఎర్నింగ్స్ కి, ఎంప్లాయ్మెంట్ కి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. షాపింగ్ మాల్స్ లోనో ఏదో ఒక అవకాశం ఉంటే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చదువు పైన ₹1,000 ఇన్వెస్ట్ చేసే పరిస్థితి గనక వస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ కూడా విద్యను వదిలేసి మరోవైపు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ప్రభుత్వమే. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరు తీసుకొచ్చిన స్కీమ్ అండి? ఇది ఒక మంచి ఉద్దేశంతోని విద్యార్థులకు, పేద వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు మంచి విద్య అందాలన్న తీసుకొచ్చిన స్కీమ్. ఇంకేదో ప్రభుత్వాలు, ఇంకేదో వేరే పార్టీ ఉన్న ప్రభుత్వాలు దీన్ని తుడిచిపెట్టాలనుకుంటే అరే ఓకే దీన్ని తీసేయాలన్న ఉద్దేశం అనుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ ని దాన్ని మంచిగా బలపరచాలి, ఇంకా దాన్ని మంచి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాల్సింది పోయి దాన్ని తుడిచిపెట్టడానికి అసలు విద్య కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే విద్యకు విలువ ఇచ్చినట్టే అనిపించట్లేదు. వెన్ యు ఆర్ ఏబుల్ టు ఇన్వెస్ట్ సో మెనీ క్రోర్స్ ఆన్ ఫ్యాషన్ షోస్, ఇవన్నిటి మీద మనం ఇన్వెస్ట్ చేయగలిగినప్పుడు, ఆ పనికి మాలిన ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి ₹1,000 కోట్ల మీరు వెచ్చించినప్పుడు విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించడంలో ఎందుకు చేతనవ్వట్లేదు మీకు? మేము అనుకున్నామండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో
దళితుల వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆదివాసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అరే వీళ్ళు ఆలోచిస్తారేమో మహిళలకు సంబంధించి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ నెక్స్ట్ ఆర్కిటెక్చర్ చదివినటువంటి సార్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి విద్యకు ప్రాధాన్యత ఇస్తారేమో అని మేము అనుకున్నామండి. కానీ వీళ్ళ పరిస్థితి చూస్తుంటే విద్యార్థుల్ని ముందుకు నడిపించడంలోనో లేదా పేద విద్యార్థులకు విద్యను చేకూర్చడంలో కాకుండా వెనక నుండి ప్రైవేటైజేషన్ ని బాగా పెంచే పరిస్థితులు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఈ జడ్జిమెంట్ కూడా స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే చాలా ప్రాబ్లమాటిక్. అది ఆ జడ్జిమెంట్ కాదు, అది టెంపరరీ ఆర్డర్. దాన్ని కూడా మళ్ళొకసారి రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఏప్రిల్ ఎండింగ్ లో మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ లోపు ప్రభుత్వం స్పందించాలి. ఈ స్కాలర్షిప్ అండ్ రియంబర్స్మెంట్ పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఓకే, దర్శన్ గారు ఏంటి మీ ఒపీనియన్ దీని మీద? ఎందుకంటే విద్యార్థి నాయకులుగా ఓ యూనివర్సిటీ అంటే కూడా ఉద్యమానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి పోరాటం చేసేటువంటి ఒక పటిమ ఉన్నటువంటి ఒక యూనివర్సిటీగా మనం పరిగణిస్తాం. అలాంటిది ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి భవితవ్యం మీద, వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి చదువు మీద ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే లక్షలు కట్టండి, అప్పుడే మీరు సర్టిఫికేట్లు తీసుకొని మీరు ఉద్యోగాలకు వెళ్ళండి అని చెప్పేసి యూనివర్సిటీలు చెప్తున్నాయి, లేదంటే కాలేజీలు చెప్తున్నాయి. ప్రభుత్వం ఏమో దాని మీద ఇప్పటికే మేము చిన్నగా ఇబ్బందుల్లో ఉన్నాము, డబ్బులు సమకూర్చలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో ఇదంతా చూస్తున్నప్పుడు విద్యార్థులు చదువుకోవాలా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాం అనుకోవాలా? ముఖ్యంగా అండి, ఉస్మానియా యూనివర్సిటీ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ DBSA పక్షాన ఇటీవల కాలంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో దాని మీద ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మా DBSA విద్యార్థి సంఘం పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మన ఫోర్సైట్ టీవీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఇంతకుముందు మాట్లాడినటువంటి జార్జి రెడ్డి PDSU నాయకురాలు మన స్వాతి గారు ఆల్రెడీ చెప్పారు. మేము ఓయూ విద్యార్థులుగా చెప్తా ఉన్నాం ఏంటంటే సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు సార్. పేద SC ST BC మైనారిటీ విద్యార్థులు చదువుకుంటే వీళ్ళు చైతన్యవంతమైతే మా ప్రభుత్వాలు కూలిపోతాయి అనేటువంటి ఒక భయంతో నేను అడుగుతున్నా, చిత్తశుద్ధి ఉన్నదా ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే ఒక విద్యను ఇవ్వడం అనేటువంటిది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు సార్. ఇట్లాంటి హక్కును కూడా ఈ రోజు ప్రభుత్వము దేనికి పథకాలు ఉన్నాయండి నేను అడుగుతున్నా? సంక్షేమ పథకాలు అంటున్నాయి, సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటున్నది. మరి ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లకు పైగా ఉన్నది. హైకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది, ఒకవేళ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే డైరెక్ట్ వాళ్ళ దగ్గర తీసుకోండి అంటున్నారు. ఏడున్నాయి సార్ డబ్బులు? SC ST BC మైనార్టీల దగ్గర డబ్బులు ఉన్నాయా? చదువుకోవడానికి ఇబ్బందుల్లో ఉన్నారు విద్యార్థులంతా కూడా. ఇది చాలా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని 100 పాలుగా మేము ఖండిస్తున్నాం సార్. హైకోర్టు విద్యార్థుల బతుకుల్ని కొట్టినట్టున్నది, విద్యార్థుల పుట్ట మీద కొట్టినట్టున్నది. అంటే పేదవాడు చదువుకోవద్దు, పేదవాడికి అక్షరం అందొద్దు అనేటువంటి కుట్రలో భాగమే సార్ ఇది. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నది, కేంద్రంలో BJP పార్టీ హస్తం ఉండొచ్చు. నేను అడుగుతున్నా, ఈ రాజకీయ పార్టీలో బయటకు వచ్చి అడగాలగా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర మంత్రులు కావచ్చు, TRS పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, BJP పార్టీ వాళ్ళు కానీ ఎందుకు మాట్లాడరండి? 2026-27 అకాడమిక్ ఇయర్ కి ఫీజు ఇవ్వకపోతే విద్యార్థుల నుంచి ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు లక్షల రూపాయలను అవినీతిగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు సార్. హాస్టల్ ఫీజు అని వసూలు చేస్తున్నారు. ప్రతి దోపిడీ, ఎగ్జామ్ ఫీజులని దోపిడీ. ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లయినాయి అంటే మొత్తం దోపిడీ సార్, మొత్తం వసూలు చేస్తున్నాయి. ఇట్లాంటి టైంలో మేము ఒక PhD ఉస్మానియా యూనివర్సిటీలో ఒక PhD చదువుతున్నటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ గా, ఒక అంబేద్కర్ వాదిగా నేను తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని మొత్తం, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులారా, దీని మీద ఈ వీడియో చూసేటువంటి విద్యార్థులారా, మీరు బయటికి రండి, ప్రశ్నించండి, నిరసనను తెలియజేయండి. అరే మన హక్కులయా, నోటికాడికి వచ్చినటువంటి భువను గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కదా కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్పట్లేదు?
అంటే విద్యార్థుల ఓట్లేమో కావాలా, ఎస్సీ బీసీ మైనారిటీ ఓట్లేమో కావాలి. కానీ మరి విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్స్ ఫెలోషిప్స్ ఇవ్వమంటే, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. బయటికి రావాలి కదా కాంగ్రెస్ పార్టీ. జై రేవంత్ రెడ్డి అన్న, జై కాంగ్రెస్ అనేటువంటి వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. కానీ నేను అంటున్నా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగాలి కదా. అట్లనే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఉంది అండి, నేను అడుగుతున్న ఈ సందర్భంగా చైర్మన్ ఏం చేస్తున్నాడు? హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఏం చేస్తున్నాడు? బయటికి రావాలి కదా. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్స్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంటే మీరు లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారు, ఏసీ గదుల్లో ఉంటున్నారు, రివ్యూలు పెడుతున్నామంటారు. ఏం పెడుతున్నారా రివ్యూలు? అరే పేదవాడికి ఫెలోషిప్స్ వస్తలేవు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేవు, చదువుకోవడానికి అవకాశాలు లేవు అంటే మీరు ఏసీ గదుల్లో ఈ వీడియో చూసేటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నుంచి వాళ్ళు స్పందించాలి. నేను అంటున్నా సార్, ఇది పెద్ద ఉద్యమం సార్. ఫోర్ సైట్ టీవీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను, పెద్ద ఉద్యమం రాబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని ఆషామాషిగా పరిగణలోకి తీసుకోవడానికి లేదు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు, డిగ్రీ చదివే విద్యార్థులు, పాలిటెక్నిక్ చదివేటువంటి విద్యార్థులు, ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులు రోడ్ల మీదకి రావాలా, బయటికి రావాలా. విద్యార్థులు కూడా ఇళ్లలో కూర్చుంటే కాదు, మన హక్కులు మనకు నోటికాడికి వచ్చిన భువను లాక్కుంటున్నారు ఈ ప్రభుత్వాలు. బయటికి రండి విద్యార్థులారా, బయటికి రండి, మన హక్కుల్ని అడుగుదాం, ముట్టడిద్దాం. అవసరమైతే హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసులు ముట్టడిద్దాం, రండి. హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని ముట్టడిద్దాం, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ని అడుగుదాం, రండి, బయటికి రండి విద్యార్థులారా. ఉస్మానియా దానికి నాయకత్వం వహిస్తుంది, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు దానికి నాయకత్వం వహిస్తుంది. అరే మనకి నాకు బాధ కలుగుతున్నది సార్. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ విరుద్ధం సార్. ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు సభల్లో ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, ఓయూకొచ్చి 1000 కోట్లు ఇస్తామని ఏదో ప్రకటనలు చేసిపోవడం కాదు. బట్టి విక్రమార్క గారు, మీరు ఏడవండుకున్నారని అడుగుతున్నా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఏడవండుకున్నారని అడుగుతున్నా, ఓయూ విద్యార్థిగా ఏం చేస్తున్నారు మీరు? ఇది నేనేమంటున్నా సార్, మన ఫోర్ సైట్ టీవీ ఛానల్ ద్వారా అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్టున్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి. అరే విద్యార్థులకు, ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులకు చదువుకోవడానికి వీళ్ళకు డబ్బులు లేవండి, డబ్బులు లేకనే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు నా వర్గాలు. మరి ఇంకా దగ్గరే డబ్బులు లేవని చెప్తున్నారు ప్రభుత్వం మా దగ్గరే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికే మాకు కష్టంగా ఉంది, చేసిన అప్పులే తీర్చలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఒక పక్క ఆదాయాన్ని సమకూర్చే దానికి ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఒక్కొక్క దాన్ని నిదానంగా తీరుస్తాం కదా, ఇప్పుడు తొందరపడితే ఎట్లా, ప్రతిదానికి కూడా కొంచెం సమయం ఉంటుందంటూ కూడా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వాళ్ళు చెప్తున్నారు. నేనేమంటున్నా సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అంటున్నది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ కావాల్సిన ఏంటంటే సార్, ఒక చదువుకున్న విద్యార్థిగా నేను అప్పీల్ చేస్తున్నా ఏంటంటే, ఒక మంచి విద్య కావాలి సార్. విద్య మీద భర్తృహరి గారు ఒక మాట అన్నాడు సార్, విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశీ బంధుడు, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య రూపాల పూజితము, విద్య నెరుంగని వాడు మరుతుడే అన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నాడు, ఈ దేశ అభివృద్ధి అంటే రంగుల గోడలు అద్దాల మేడలు కాదు, పౌరుని యొక్క నైతిక అభివృద్ధి దేశ అభివృద్ధి అన్నాడు. మరి ఈ పౌరుని యొక్క నైతిక అభివృద్ధి జరగాలంటే ఎట్లా జరుగుతుంది? విద్య కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ విద్య ఇవ్వండి, సంక్షేమ పథకాలు తర్వాత, ఫస్ట్ విద్య ఇవ్వండి. విద్య కావాలా, వైద్యం కావాలి సార్. చదువుకున్నటువంటి వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో కూడా మ్యాన్ పవర్ చాలా ఉన్నది. ఉద్యోగం నోటిఫికేషన్లు ఇవ్వండి, నోటిఫికేషన్లు లేవు. విద్యార్థులకు చదువుకుందామంటే రియంబర్స్మెంట్స్ లేవు. ప్రభుత్వ వైద్యం పేదవాడికి అందట్లేదు, పేదవాడికి ప్రభుత్వ విద్య అందట్లేదు. ఇది కదా ఇవ్వాల్సినటువంటిది, విద్య ఇవ్వాలి కదా. విద్య ఇవ్వకుండా ఈరోజు మీరు ఏదో తాత్కాలికంగా ఏదో కోళ్లకు కొన్ని
విత్తనం కొన్ని వాళ్ళు కోళ్ళ ఫారంలో కోళ్ళకు కొన్ని విత్తనాలు కొన్ని ఏదో బియ్యం కొన్ని గింజలు వేసి వీళ్ళు ఇవి తిని వీళ్ళు మాతో పాటు జై కొడతారు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రేవంత్ రెడ్డి గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు అంటే నువ్వు రెడ్డి కులం కాబట్టి అంటే నా మాదిగలు, నా దళితులు, నా బీసీలు, నా మైనార్టీలు అంటే వీళ్ళు చదువుకోవద్దా? మీ రెడ్లు విలమలు కమ్మలేమో విదేశాలలో చదువుకొని వస్తారు. అరే మేము యూనివర్సిటీలో చదువుకుంటే మాకు ఫెలోషిప్స్ లేవు పిహెచ్డి విద్యార్థులకు. సరే రైట్ ఇంత దౌర్జన్యమా నేను అడుగుతున్నా. ప్రభుత్వం వర్షన్ కూడా తీసుకుందాం. వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయన కూడా ఒకసారి అడుగుదాము. మీరిద్దరేమో చాలా సీరియస్గా అలిగేషన్ చేస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించి. డబ్బులేమో ప్రోగ్రామ్స్ ఖర్చు పెట్టడానికి, ఫ్యాషన్ షోలకి, ఫుట్బాల్కి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, కానీ విద్యార్థులు బకాయిలు చెల్లించడానికి లేదని చెప్పేసి విద్యార్థి సంఘాలకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సార్ ఏంటి సార్ నిజంగా లేదా ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన అంశాలు, మౌలిక అంశాలు ఏవైతే ఉంటాయో విద్య, వైద్యము, వస్తువులు, వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం విస్మరిస్తుంది అనేది విద్యార్థి సంఘాలుగా వాళ్ళకి అలిగేషన్. ప్రభుత్వం నుంచి ఎందుకు పట్టించుకోవట్లేదు? లేదా నిజంగానే డబ్బులుండి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? వాయిస్ కట్ అవుతుంది సార్. ప్రభుత్వానికి సంబంధించి సార్ వినిపిస్తున్నా వాయిస్ ఇప్పుడు? ఓకే. ప్రభుత్వానికి సంబంధించి మెయిన్ ఇష్యూస్ అయినటువంటి విద్యా, వైద్యానికి సంబంధించి ప్రభుత్వం వెనకడుగేస్తుంది, దాన్ని సరిగా పట్టించుకోవట్లేదు. ప్రోగ్రామ్స్కి, ఫ్యాషన్ షోలకి, ఫుట్బాల్ గేమ్స్కి పెట్టినటువంటి కోట్లు విద్యార్థులు చదువుకు పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా వాళ్ళు అడుగుతున్నారు. విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు మాట్లాడిన వాళ్ళ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. నేను ఒకప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిని, టీచర్ల సంఘానికి కూడా నేను నాయకున్నా, తెలంగాణ ఉద్యమ నాయకుడు కూడా ఉన్నా. వాళ్ళ ఆవేదన కరెక్టే, తప్పనిసరి ఏం కాదు. వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆవేశాన్ని నేను పాజిటివ్గానే తీసుకుంటున్నాను. ప్రాధాన్యత క్రమం ఒకటి ఉంటుందండి. ఈ ప్రాధాన్యత క్రమంలో అక్కడ కొంచెం క్రమం తప్పిందనేది నా ఉద్దేశం. ఇంతకుముందు కూడా మా ప్రభుత్వానికి చెప్పిన, ఇంతకుముందు కూడా నేను ఓపెన్గానే చెప్పిన. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అయితే మనం తమ్ముడు అన్నట్టుగా సంక్షేమాన్ని పక్కన పెట్టలేము. అది కూడా ఒక పెద్ద ఇష్యూనే. సంక్షేమం అనేది కూడా పేద మధ్యతరగతి సంబంధించినటువంటిది సంక్షేమం అనేది. బట్ అభివృద్ధికి సంబంధించినటువంటి న్యూ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాటి కేటాయింపులను ఆపుకొని డెఫినెట్గా అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి, అడ్వాన్స్ దాంతో సుందర నగరంగా దించాలని, లేకపోతే మూసిని ప్రక్షాళన చేయాలని, లేకపోతే ఫోర్త్ సిటీ కట్టాలని, ఇట్లాంటి కొన్ని ప్రాజెక్ట్స్ ను ఒక అడ్వాన్స్ అంటే తెలంగాణను చాలా ముందుగా తీసుకెళ్లాలా అనేటువంటి ఒక ఆలోచన తప్పేం కాదు. బట్ ప్రాధాన్యత క్రమంలో వాటికంటే విద్యార్థుల రియంబర్స్మెంట్, అది పాత ప్రభుత్వము 2 ఏళ్ళు అట్లా పెట్టినా, ప్రభుత్వం మనం వచ్చినాం కాబట్టి ఆ 2 ఏళ్ళకి సంబంధించి మొత్తం ఇప్పుడు అంతా కొడితే 8,000 కోట్లు అండి. 8,000 కోట్లు ఇవ్వడానికి మరి ఎందుకు శిష్యభిషలు పెడుతున్నారో మా ఉప ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కాలేదు. డెఫినెట్ గా విద్యార్థుల ఆవేదనలో అర్థం ఉన్నది. నేను కూడా నాకు సంబంధించి నేను నా స్థాయిలో డెఫినెట్ గా ఈ కోర్టు తీర్పు కూడా బాధాకరం. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు సార్? మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ప్రభుత్వం సైడ్ నుంచి కొంత వెసులుబాటు ఉంది, వాళ్ళు సరిగా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు విద్యకు సంబంధించి అనేది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? నేను అదే చెప్తున్నా కదండి, ఆ ప్రయారిటీని మార్చమని చెప్తున్నా ప్రభుత్వానికి. మీ ద్వారా చెప్తున్నాను. విద్యార్థుల యొక్క ఆవేదన కూడా అదే, స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ కూడా ఆవేదన కూడా అదే. ప్రియారిటీ మార్చమంటున్నాం. ప్రియారిటీలో ఇప్పుడు 1,000 కోట్లు గుళ్ళు గోపురాలకు వాటికి వీటికి అయితే కేటాయిస్తున్నాం కదా. ఇప్పుడే ఇప్పుడు కట్టే గుళ్ళు, కొత్త గుళ్ళు లేకపోతే గోపురాలు ఇప్పుడు వెంటనే కట్టకపోతే అవి కూలిపోయే పరిస్థితిలో కూడా ఏం లేవు. పునరుద్ధరణ ఏం కాదు, అది అడ్వాన్స్మెంటే. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ గవర్నమెంట్ హాస్ టు, విద్య కంటే గొప్ప దేవాలయం ఉందండి. విద్యాలయాల కంటే, విద్యాలయాలను కాపాడడం కంటే గొప్ప దేవసేవ ఏముంటది? సరస్వతి సేవ చేయాల్సిందే. అమ్మాయి పేరు కూడా సరస్వతి ఉంది. సరస్వతి సేవ అంటే విద్యాలయాలను, విద్యార్థులను, విద్యా వ్యవస్థను కాపాడడం సరస్వతి సేవ అవుతుంది. కానీ పోయి బాసరలో పెద్ద గుడి కట్టినంత మాత్రాన సరస్వతి మాత అనుగ్రహించి మొత్తం అద్దె విద్యార్థులకు ఫ్రీగా డబ్బులు ఇయ్యదు కదా. కాబట్టి నేనేమంటున్నా, మా ప్రభుత్వం వైపు నుంచే ప్రాధాన్యత క్రమంలో ఉన్నటువంటి ఏదైతే లోపాన్ని సరిదిద్దుతాం. డెఫినెట్ గా మాలాంటి వాళ్ళం
ఓపెన్ మా పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటుంది, మా ప్రభుత్వంలో ఆ స్వేచ్ఛ ఉంటుంది. నేను కన్సర్న్ టు ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక కాంగ్రెస్ కార్యకర్తగా వాళ్ళ ఆవేదనలో ఆవేశంలో వాళ్ళు అనేటువంటి మాటలను కూడా నేనేం దాన్ని నెగిటివ్ గా తీసుకుంటలేను. డెఫినెట్ గా నేను ఐ విల్ బ్రింగ్ ఇన్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ సీఎం అండ్ ద సీఎం ఈజ్ ఓన్లీ ద కన్సర్న్ మినిస్టర్ ఫర్ ద ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి గారితో చెప్పి నేను మొన్న కూడా చెప్పానండి, 2 బకాయిలు, ఒకటి ఉద్యోగస్తుల బకాయిలు, 2 విద్యార్థుల బకాయిలు. ఈ రెండింటిని వెనువెంటనే ఎంత ఉంటే అంత ఒకే పద్ధతోటి మొత్తం క్లియర్ చేయాలని నేను గతంలో కూడా ఏదో ఇంటర్వ్యూలో నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళందరికి సంబంధించినటువంటి పేమెంట్స్ ఏవైతున్నాయో వాటిని అండ్ అంతకన్నా ముందే విద్యార్థుల యొక్క ఈ 800 కోట్లలో నేను అనుకోవడం 1/4 ఓన్లీ ఫర్ ది ముందు అట్లీస్ట్ ఈ నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ ఒకసారి చేయండి. ప్రొఫెషనల్ కాలేజ్ లో ఏందనంటే కాలేజ్ వైజ్ ఇవ్వచ్చు, మనం కాలేజ్ వైజ్ లేదు సార్. దీంట్లో కూడా కేటగిరీ చేయండి కాలేజ్. సారీ టు ఇంటరప్ట్, దీంట్లో కూడా ఒక అలిగేషన్ వస్తుంది సార్. దీంట్లో కూడా అలిగేషన్స్ ఏమొస్తున్నాయి అంటే ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలో వాళ్ళ మంత్రుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ప్రాతిపదికన వాళ్ళు ముందు చేసుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీలకు ముందు ఫండ్స్ రిలీజ్ చేసుకుంటున్నారు. తద్వారా మిగతా కాలేజీలకు కూడా జాప్యం జరుగుతుంది, మాకు ఇబ్బంది వస్తుందని చెప్పేసి కాలేజీ యాజమాన్యాల దగ్గర నుంచి కూడా కంప్లైంట్ ఉంది. వాళ్ళ రిలేటెడ్గా ప్రభుత్వంతోనో లేదంటే ఆ వ్యక్తులతో లైజనింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫండ్స్ రిలీజ్ చేసుకుంటున్నారు అనేది. ఇట్లా ఓకే అది జరగకుండా నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ priority goes to the non-professional colleges. Okay. Then come to the budget schools, colleges. ఇప్పుడు సిబిఐటి, ఎంబీఐటి, ఎంయూఎస్ఆర్ ఇట్లాంటివి ఉన్నాయనుకో, పెద్ద పెద్ద కాలేజీలు. ఇప్పుడు అది మన కోర్టుకుపోయిన కాలేజీలలో ఇవన్నీ ఉన్నాయి. ఈ కాలేజీలన్నీ కూడా ఈ దారిన కాకుండా దొడ్డి దారిన వాళ్ళకు కావాల్సిన డబ్బు వస్తుందండి, వాళ్ళకి ఇవ్వకపోయినా కూడా నడుస్తుంది వాస్తవంగా. అట్లానే అక్కడ ఉన్న విద్యార్థులు అన్యాయం అంటలేను, కానీ ప్రియారిటీ వైజ్ మామూలుగా నడిచేటువంటి కాలేజ్ ఉన్నాయో చిన్న కాలేజీలు కేటగిరైజ్ చేయమంటున్నాయి. ఏబిసిడి కేటగిరీ చేసేసి ద టాప్ కాలేజ్ ఏవైతున్నాయో వాళ్ళకి తర్వాత ఇచ్చినా కూడా ద లోవర్ కాలేజ్ ఏవైతున్నాయో బడ్జెట్ కాలేజెస్ వాటికి ముందు ఇచ్చేటువంటి, అంటే అవన్నీ కూడా గుర్తించవచ్చు. దానికి అది పెద్ద సమస్య కాదు. విద్యారంగంలో ఉన్నటువంటి నిపుణులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మొన్న ఆకుపల్లి మురళి గారిని వేసినారు. అట్లాంటిది ఒక కమిటీ వేసినట్టు ఏదంటే వేటికి ఫస్ట్ ప్రియారిటీ, ఒకటి సెకండ్. ఫస్ట్ ప్రియారిటీ అయితే నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ సార్, ప్రొఫెషనల్ కాలేజ్. దాంట్లో ప్రొఫెషనల్ కాలేజ్ లో కూడా 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు డొనేషన్ తీసుకున్నటువంటి సిబిఐటి లాంటి కాలేజీలకు, ఎంబీఎస్ఆర్ లాంటి కాలేజీలకు కాకుండా చిన్న కాలేజీలు ఏవైతున్నాయో బడ్జెట్ కాలేజెస్ ఉన్నాయో వాటికి తీర్చినట్టేది ఉంటే అక్కడ ఎక్కువ విద్యార్థులు బాగుపడే అవకాశం ఉంటుంది. పెద్ద కాలేజీలలో డబ్బులు ఎక్కువ పోతున్నారు, డబ్బులు ఎక్కువ మేనేజ్మెంట్ పెట్టి కట్టుకొని పోతున్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి ఈ విద్యార్థుల యొక్క మనోవేదనను, వాళ్ళ యొక్క డిమాండ్ను నా డిమాండ్గానే, ప్రజల డిమాండ్గానే నేను ముందుకు తీసుకెళ్తాను. డెఫినెట్ గా మా ప్రభుత్వానికి ఎక్కడ కూడా దురుద్దేశం లేదు. ఆర్థికమైనటువంటి ఉన్నప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ను రద్దు చేయాలనే దురాలోచన మా ప్రభుత్వం అర్థం చేసుకోకూడదు. ప్రయారిటీ క్రమం అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి రామకృష్ణారావు లాంటి వాళ్ళు మిస్గైడ్ కూడా చేస్తారండి. ఆ మిస్గైడ్ చేస్తున్న ఆఫీసర్స్ కూడా ఉన్నారు. నేను ఆఫీసర్స్ కు నేను హెచ్చరిక చేస్తున్నా, ఇది ఒక ప్రజా ఉద్యమంగా, ఒక తిరుగుబాటుగా మారకముందే, ప్రభుత్వానికి బదనాం రాకముందే ఆ యొక్క ఆఫీసర్స్ కళ్ళు తెరిచి ఇమ్మీడియట్ గా ఫీజు రియంబర్స్మెంట్ టోటల్ క్లియర్ చేసి, అట్లాగే ఉపాధ్యాయులు అది మన ఎంప్లాయీస్ కి సంబంధించిన రిటైర్మెంట్ బకాయిలన్నింటిని కూడా ఇమ్మీడియట్ గా ఒక ఎదుటనే ఇలా విడతల వారీగా రేపింత మాపింత అనే ఆ కేసీఆర్ స్టార్ట్ చేసినటువంటి పద్ధతినే మనం ఫాలో కావడం సమంజసం కాదు. విడతల వారికి కాదు, ఒక్క విడతలోనే రియంబర్స్మెంట్ అండ్ ది బకాయిలు ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిస్ తీర్చాలని నేను డిమాండ్ చేస్తున్నా అనుకోండి. నేను స్వీకరిస్తున్నది, నేను ప్రభుత్వ దృష్టికి ఇమీడియట్ గా తీసుకెళ్తున్నా ప్రభుత్వ ప్రతినిధిగా, ఈ పార్టీ ప్రతినిధిగా. అల్టిమేట్ గా పార్టీ బదనాం అవుతాను, పార్టీ బాగుండాలనేది.
మీరు యాక్సెప్ట్ చేశారు, తప్పు జరుగుతుందని యాక్సెప్ట్ చేశారు మీరు దీనికి సంబంధించి. స్వాతి గారు, ప్రభుత్వం సైడ్ నుంచి మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని ప్రియారిటీస్ పథకాల్లో వాళ్ళు ఏదైతే ఇవ్వాలో దాంట్లో కొంత మిస్టేక్ జరుగుతుందని కూడా ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. విద్యకి మేము ప్రాతిపదికన ఇవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల జరగట్లేదంటూ కూడా చెప్తున్నారు. సో ప్రభుత్వం సైడ్ నుంచి స్టాండ్ క్లియర్గా ఉంది. ఏంటి సార్ వెంకటస్వామి గారు చెప్పారా లేదంటే దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ కండిషన్స్లో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అలిగేషన్ ఏంటంటే, ఇప్పుడు ఇమీడియట్గా ఏది కూడా మేము ఫుల్ఫిల్ చేయలేము, ప్రాతిపదికన లేదంటే ఏదో 4 విడతల్లోనో 5 విడతల్లోనో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక మిగతా కార్యక్రమాలకు కూడా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి మీరు అలిగేషన్ చేస్తున్నారు. సో దీనికి ఒక సొల్యూషన్ ఎక్కడ దొరుకుద్ది? మీరు కావచ్చు, ఏదంటే దర్శన్ గారు చెప్పినట్టు చాలా పోరాటాలు జరుగుతున్నా కూడా ఒక సొల్యూషన్ దొరకట్లేదు. దీనికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుద్ది? మేము ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నామంటే, ఇప్పుడు ఒకవేళ ఆర్థిక పరమైనటువంటి అప్ అండ్ డౌన్స్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, ఇందాక సార్ సజెస్ట్ చేసినట్టు మీరు సెక్షన్స్ గా డివైడ్ చేయండి. ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఏంటి అన్నది అది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెకండ్ థింగ్, ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే అండి, ఈ రియంబర్స్మెంట్ ఇష్యూ ఈ రోజు కాలేజ్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా అది ప్రభుత్వానికి కాలేజ్ యాజమాన్యాలకి మధ్యలో ఉన్నటువంటి ఫైట్ ఆర్ సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దెర్ ఈస్ నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగట్లేదు, యాజమాన్యాలకి ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి బాధితులను విద్యార్థులను చేస్తున్నటువంటిది అయితే ఇక్కడ ఈ ఆర్డర్ లో మనకి క్లియర్ గా కనపడుతుంది. విద్యార్థులే ఫీజుని పే చేయాలి అన్నటువంటిది ఎంత అన్యాయమైనటువంటిది అంటే, అక్కడ డబ్బులు లేవనే కదా మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం, వాళ్ళ నుండి మళ్ళీ తిరిగి డబ్బులు ఇప్పించండి అన్నటువంటిది అయితే కరెక్ట్ కాదని మేము చెప్పదలుచుకుంటున్నాం. ప్రభుత్వం మీ ప్రయారిటీ ఏంటో చెప్పండి. ఫ్యాషన్ షోలు మీ ప్రయారిటీయా, పనికి మాలిన ఈవెంట్స్ మీ ప్రయారిటీయా, లేకపోతే మిగతా ఏంటి అన్నది ప్రభుత్వం దీని మీద క్లియర్ గా చెప్పాల్సిన ప్రయారిటీ తక్కువ కానీ పనికి మాలిన ఏమండి. సరస్వతి అమ్మ పనికి మాలిన అనే పదాన్ని విడ్రా చేసుకోండి. మీరు ప్రియారిటీ ఏది ఎంచాలని నీకన్నా ముందు నేనే చెప్తున్నా. నేను ఏదో ఎగ్జాంపుల్ తో సహా చెప్పిన ప్రియారిటీలో ఎడ్యుకేషన్ ఉండాలా, తెలంగాణ ఆడబిడ్డలకు ఫ్యాషన్ షోలు పనికి మాలినవే, పలికి మాలినటువంటి మళ్ళీ చెప్తున్నా కోట్లాది రూపాయలు వెచ్చించే బదులు నేను మీకు పనికొచ్చేమో సార్, మీకు పనికొచ్చేమో మాకు మీకు లేదు, మాకు అవును. నేను చెప్తున్నాను కదా, I can defend it too. I can understand you. ఇంకా కూర్చోగానే ఇష్టమైనట్టు మన నోటికి వచ్చినటువంటి పదాలు ఉపయోగించొద్దు. వెంకటస్వామి సార్, నేను ఒక ప్రశ్న వేస్తున్నా మీకు. చేస్తున్నాను. తను ఇప్పుడు ఇంటరప్ట్ చేశారు, ప్లస్ నేను మాట్లాడింది రాంగ్ అన్నారు కదా. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమనండి. ఫ్యాషన్ షోలు తెలంగాణలో ఉన్నటువంటి పేద వర్గాలకు గాని, మహిళలకు గాని, మార్జినలైజ్డ్ సెక్షన్ విమెన్స్ కి ఎట్లా ఉపయోగపడుతుంది అన్న ఒక్క ఆన్సర్ ని చెప్పమనండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్. రెస్పాండ్ అవ్వండి సార్. ఆవిడ ఏం చెప్తారు చూడండి. ఇప్పుడు ఫ్యాషన్ షో అండ్ అది ఫుట్బాల్ అన్ని కూడా దట్ ఈస్ వన్ పార్ట్ అమ్మా. అది సామాన్యులకు ఎవరికి ఉపయోగపడదు, నేను ఒప్పుకుంటున్నా. నీ ఆర్గ్యుమెంట్ తో నేను ఒప్పుకుంటున్నా. బట్ టు ఎలివేట్ ది స్టేటస్ ఆఫ్ ది స్టేట్ అండ్ టు అట్రాక్ట్ ద సమ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్, దానికి మాత్రమే, ఆ లెవెల్ వాటికి మాత్రమే ఉపయోగపడుతుంది, సామాన్యునికి ఉపయోగపడదు. నేను ఒప్పుకుంటున్నా.
నేనే నీకన్నా ముందు చెప్పిన ప్రియారిటీలో వాటిని పెట్టకుండా ప్రియారిటీలో వాటికి చేసేటువంటి ఖర్చును విద్యార్థి యొక్క రియంబర్స్మెంట్ ఇవ్వమని నేనే స్పష్టంగా చెప్తున్నా. ప్రభుత్వంలో ఉన్నవాడిగానే చెప్తున్నా. మిమ్మల్ని నేను వ్యతిరేకించలే, మిమ్మల్ని నేను డినై చేయలేదు. యువర్ డిమాండ్ ఈజ్ కరెక్ట్ అండ్ మీ ఆవేదన మీ ఆవేదన నేను సమర్థిస్తూనే. బట్ వెన్ యు ఆర్ యూజింగ్ ద సమ్ వర్డ్స్ అండ్ జస్ట్ బీ కాషియస్ అండ్ ఇక నేను ప్రభుత్వ ప్రతినిధి ఇక్కడ కూర్చున్నా, నేనే మీ తప్పుడు మాట్లాడితే మీరు పొడి మీద పదాలు ఉపయోగించకుంటే మంచిదని నేను సహిస్తున్నా. ఇట్ ఈస్ అప్ టు యూ అండ్ మీ వీక్నెస్. రైట్ ఓకే స్వాతి గారు ఒక్క నిమిషం మీ ఆన్సర్ తీసుకుని I just want to clarify the word I used is useless. Till now, even now, I am sticking to my word. Yes, fashion show is a useless. It is not an unparliamentary word. For me, I consider for students like me who came from the market, fashion show is a useless event. So I am requesting government not to invest crores of rupees on useless events. ప్రాబ్లం సాల్వ్ కావాలన్నా నువ్వు అన్న పదాన్ని ప్రాబ్లం సొల్యూషన్ గురించి మాట్లాడతావా? నువ్వు అన్న పదాన్ని సార్ ప్లీజ్ స్వాతి గారు నో ఇక్కడ పర్సనల్ అలిగేషన్స్ ఎక్కడా చేయొద్దు, చేయలేదు కూడా. Not to me. You don't tell me. If I use any unparliamentary word, then you object me. ప్లీజ్ సార్ డిబేట్ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. నా ఏజ్ అంత, నా అనుభవం అంతా, నా ఎడ్యుకేషన్ సర్వీస్ అంత లేదు. నీ ఏజ్ సార్ ప్లీజ్ చెప్పొద్దు అదే మేడం ప్లీజ్ స్వాతి గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. You suggest the government, you demand the government to need not tell me how I have to, how my voice have to be, what words I have to. సొల్యూషన్ విషయం అదే. నేను గొప్ప, నువ్వు గొప్ప, నీ పదాలు నా పదాలు కాదు. ఇక్కడ సొల్యూషన్ గురించి ఆలోచిద్దాం. మీరు కానీ నేను కానీ గుడ్ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లం అనేటువంటిది దాన్ని ఈ చర్చ నుంచి రావాలా? ఈ చర్చ నుంచి రావాలా? ఈ చర్చ నుంచి 4 sides చర్చ నుంచి ఈ 4 sides demanding government to invest crores of rupees on education. ఓకే మేడం ప్లీజ్ మేడం విల్ గో విత్ ద కంక్లూజన్. సార్ 1 minute సార్ వెంకటస్వామి గారు 1 minute ఒక్క నిమిషం. దీన్ని పర్సనల్ అలిగేషన్స్ వద్దు, పర్సనల్ సబ్జెక్ట్ డీవియేట్ అవ్వకుండా సబ్జెక్ట్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే బెటర్ టు యూజ్ పబ్లిక్ అండ్ స్టూడెంట్స్. సో మనం దాన్ని డీవియేట్ అయిపోకుండా పర్సనల్ టార్గెటింగ్ వద్దు. సో ఇక్కడ అడిగింది ఏంటంటే నేను క్లియర్ కట్గా గవర్నమెంట్ నుంచి వెంకటస్వామి గారు స్టాండ్ క్లియర్గా చెప్పారు. వన్ సార్ నేను ఒకసారి కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీ స్టాండ్ మీరు క్లియర్ గా చెప్పారు సార్. చెప్పండి అంకర్ గారు. సార్ చెప్పండి. సో నేను నా వైపు చెప్పిన ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాల్సిన బాధ్యత మాదే, మా ప్రభుత్వాందే. మా ప్రభుత్వ పెద్దల్ని తీసుకెళ్తాను. సో ప్రియారిటీ క్రమం తప్పిందనేది నేను ఫీల్ అవుతున్నా. విద్యార్థుల ఆవేదన నేను చాలా 100% పాజిటివ్ గా తీసుకుంటున్నా. సో దీన్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. మీ ఫోర్సైటీ ద్వారా వచ్చినటువంటి ఈ చర్చ ద్వారా ఈ సమస్యకు ఒక సొల్యూషన్ తీసుకురావాలనేటువంటిది సదుద్దేశం ఉంది. ప్రభుత్వానికి ఎక్కడ దురుద్దేశం లేదు. సో కాబట్టి నేను కోర్టు ఇచ్చినటువంటి అది ఏదైతే ఇంట్రీమ్ ఆర్డర్ నేను సమర్థిస్తలేను. అది సమంజసం కాదు. విద్యార్థులను ఇబ్బంది పెట్టేది, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేటువంటి ఇంట్రీమ్ ఆర్డర్ ను దాన్ని కూడా పరిశీలించడానికి, పునర్పరిశీలించడానికి ప్రభుత్వం వైపు నుంచి కూడా మా అడ్వకేట్ జనరల్ తోటి మాట్లాడి దాన్ని కూడా క్వాజ్ చేసి డెఫినెట్ గా విద్యార్థులకు అనుకూలంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయడం కోసం మేము మా ప్రయత్నం చేస్తాం. మా పార్టీ పరంగా చేస్తాం, ప్రభుత్వ పరంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తున్నా. కైండ్లీ give me permission to leave the debate, please. ఆ ఇద్దరు పిల్లలకు కూడా నేను మీకు ఆశీర్వదిస్తున్నా. డెఫినెట్ గా కొట్లాడండి. డెఫినెట్ గా
ప్రభుత్వం స్పందించాల్సిందే. ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్ ఆఫ్ ఫైటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. దర్శన్ గారు మీరు చెప్పండి. సో స్వాతి గారి వర్షన్ చూసాము, స్వాతి గారు ఏం చెప్పారో చూసాము. సో అలాగే వెంకటస్వామి గారు కూడా ఆయన వర్షన్ చెప్పారు, ప్రభుత్వం సైడ్ నుంచి కూడా తప్పుందని చెప్పేసి. సో మీ వ్యూ ప్రకారం ఏంటి దీనికి ఒక కంక్లూజన్, సొల్యూషన్ ఏం రావాలి, ఏమొస్తే విద్యార్థులకు న్యాయం జరుగుద్ది? సార్ ముఖ్యంగా ఏంటంటే నేను ఇప్పుడు ప్రొఫెసర్ వెంకటస్వామి సార్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను తీవ్రంగా ఖండిస్తున్నా ప్రొఫెసర్ వెంకటస్వామి సార్ మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు విద్యార్థి నాయకులు స్వాతి గారు మాట్లాడినటువంటి అంశం 100% పాలుగా నేను కూడా సమర్థిస్తున్నా సార్. ఇప్పుడు ప్రభుత్వాన్ని పనికి రాని పనులకు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతుంది అన్నది వాస్తవమే చెప్పింది కదా స్వాతి గారు, వాస్తవమే చెప్పింది కదా. మరి ప్రభుత్వాన్ని ఒక పదం అన్నందుకే ఇంత కడుపు మంట మండుతున్నది ప్రొఫెసర్ వెంకటస్వామి గారికి. మరి ఆయన జీతం నెల తీసుకుంటున్నాడా? నెల జీతం వస్తుంది ఒక ప్రొఫెసర్ కి 2,50,000 వరకు వస్తున్నది. ఒకరోజు జీతం, ఒక 3 నెలల జీతం ఆపేసే తెలుస్తుంది అనే బాధ. ఓకే, నేనేమంటున్నా సార్ ఈ సందర్భంగా, నేనేమంటున్నా ఏంటంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థి లోకం మొత్తం కూడా బయటికి కదలాల్సిన ఆవశ్యకత ఉన్నది అంటున్నా సార్. ఓకే. రెండోది ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ ఏర్పాటుకు ఓటేసినటువంటి ప్రజలారా మీరు కూడా బయటికి రండి. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు తీర్పు మీద కౌంటర్ దాఖలు చేసేంత వరకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఎవరు? ప్రజల మీద ఉన్నది. ఇటు విద్యార్థులు రోడ్ల మీదకి రావాలి, తల్లిదండ్రులు రోడ్ల మీదకి రావాలి. మేము అంటున్నా, ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులుగా మా భావించి చదువుకున్నటువంటి వ్యక్తులుగా, చైతన్యవంతమైనటువంటి వ్యక్తులుగా సమాజంలో ఉన్నటువంటి ఈ దోపిడీని ప్రశ్నించేందుకు మాలాంటి విద్యార్థులము, విద్యార్థి సంఘాల నాయకులము మేము ఇంత రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఫోర్సైట్ టీవీ ఛానళ్ల ద్వారా కూడా ఈ రోజు మేము ఎందుకు మాట్లాడుతున్నాం సార్? మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. విద్యార్థులు ఇళ్లలో ఉంటే కాదు సార్, నేను అంటున్నా, ఇళ్లలో ఉంటే కాదు విద్యార్థులు, రిజల్ట్ రాసేటువంటి విద్యార్థులు మీరు ఇంట్లో కూర్చొని టీవీలు చూసే కాదు, బయటికి రమ్మంటున్నా, తల్లిదండ్రులను బయటికి రమ్మంటున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో విద్యార్థులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయబోతారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుచుకొని తను చేస్తున్నటువంటి తప్పులను ఖచ్చితంగా ప్రియారిటీ అనేటువంటిది విద్యకి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ విద్యకి ఇవ్వకుండా ఏదో ఫ్యాషన్ షోలకు 100% అడుగుతున్నాం సార్. ఫ్యాషన్ షోలకు ఎవడు అడుగుతున్నాడు సార్ డబ్బులు? అనవసరం పనికిరాని అంశాల మీద ఎందుకు ప్రభుత్వం తడిసిపెడుతున్నాయి? నేను అంటున్నా సార్, నేను అంటున్నా పనికిరాని అంశాలు మాట్లాడుతున్నారు. పనికొచ్చే అంశం ఎడ్యుకేషన్ ప్రభుత్వం మాట్లాడమను. అంటే వాళ్ళు చెప్పేనంటే రాష్ట్రానికి సంబంధించి అన్ని అంశాలు ఉంటాయి కదా, సో దానికి కూడా ప్రభుత్వం ప్రియారిటీ ఇస్తుందని చెప్పేసి ఆయన వర్షన్. వెంకటస్వామికి సార్ గారికి ఒక 2 నెలల జీతం ఆపమన్నాడు సార్. ప్రొఫెసర్ గారికి జీతం వస్తుంది కదా, ఆపమనండి. ఆయన కడుపు బాధ అర్థమవుతుంది. వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు ఏడ చదువుకుంటున్నారు. ఆయన డబ్బులు కడతాడు సార్, ఒక ప్రొఫెసర్ కాబట్టి డబ్బులు కడతాడు. మరి కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు ఏడికెళ్ళి తెచ్చి కడుగుతారు అంటున్నారు సార్. ఆయనకు 3 లక్షలు వస్తుంది, ఆయన కడతాడు. 3 లక్షలు వచ్చేటోడు కడతాడు. మరి నెలకు 15,000 కూడా సంపాదించినటువంటి ఒక పేద, ఒక మదిగ విద్యార్థి, ఒక లంబాడి విద్యార్థి, ఒక గొల్లకుర్మ విద్యార్థి, ఒక చాకలి విద్యార్థి, మంగళ విద్యార్థి, గౌడ విద్యార్థి, అరే నేను అంటున్నా సార్, ఎంత పెద్ద క్రైమ్ చేస్తున్నా తెలుసా ప్రభుత్వము? ఇది క్రైము. విద్యార్థులను మానసికంగా వేధించడమే ఇది కూడా. మానసికంగా కుంగించేటట్లు చేయడం కూడా ఇది పెద్ద క్రైమ్ అంటున్నా సార్. కాబట్టి హైకోర్టు తీర్పు కౌంటర్ దాఖలు ఈ ప్రభుత్వం చేయాలి ఖచ్చితంగా. బట్టి విక్రమార్క గారు, మీకు పని చేత కాకపోతే రాజీనామా చేయి.
చేత కాకపోతే రాజీనామా చేయమంటున్నాం. బట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డిని చేత కాకపోతే రాజీనామా చేయమంటున్నాం. అరే విద్యార్థులకు చదివియండియా, చదువుకుంటారయా, పేదవాడు చదువుకొని ఉద్యోగాలు కొట్టుకుంటారయా, మంచి బతుకులు బతుకుతారయా. బతుకోద్దా, చదువుకోవద్దా, ఎదుగొద్దా అంటే మీరు మాత్రం రాజకీయాలు చేసుకోర్రి, ఓట్లు వేయించుకొని రైట్ అండి. స్వాతి గారు కంక్లూడ్ చేస్తూ దీని రియాక్షన్ చెప్పండి ఏంటి ఇప్పుడు. సరే ఆయన మీరు ఆవేశంగా మాట్లాడారా ఏంటనేది పక్కన పెట్టేసేస్తే దీనికి సొల్యూషన్ ఏంటి? మీరు చెప్పింది కూడా యాక్సెప్టెన్సీ ఉంది, ప్రజల దగ్గర నుంచి కూడా మీరు చెప్పిన దానికి యాక్సెప్టెన్సీ వస్తుంది. సో దీనికి ఏంటి సొల్యూషన్ చెప్పండి. సార్ ఒకటే చెప్పదలుచుకున్నాం ఏంటి అంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఈ నెక్స్ట్ హియరింగ్ కి సంబంధించి అది విద్యార్థుల పర్స్పెక్టివ్ లో విద్యార్థుల సెంట్రిక్ గా వీళ్ళ ఒపీనియన్ ఉండాలి. ముందు ప్రభుత్వం వాళ్ళ డెసిజన్ ఏంటో చెప్పాలి. ఇందాక దర్శన్ అన్నగారు చెప్పినట్లు మీకు చేతన అవుతుందా లేదా అన్నది క్లియర్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని చెప్పినాక అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది ఈ 4 years జరిగింది. ఆల్రెడీ దానికి ఎలిజిబుల్ ఉన్నటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే రియంబర్స్మెంట్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్దర్ గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మీకు రియంబర్స్మెంట్ గానీ స్కాలర్షిప్ గానీ చెల్లించే సత్తా ఉందా లేదా, ప్రభుత్వానికి చేతన అవుతుందా లేదా అన్నది స్పష్టం చేయండి. దాని తర్వాత ఈ ప్రభుత్వం ఉండాలా లేదా అన్నది అది మేము చూసుకుంటాం. విద్యార్థులుగా, విద్యార్థి నాయకులుగా, లేకపోతే పేరెంట్స్ గా అది ప్రజలకు వదిలేయండి డెసిషన్. మీ వల్ల ఏమవుతుంది అన్నది చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మేము చెప్తున్నాం. అట్లానే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి లోగానికి కూడా జార్జ్ రెడ్డి PDSU పక్షాన మేము తెలియజేస్తున్నాం, ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎకనామిక్స్ కి సంబంధించి మీరు మీ చదువుల నుంచి వెనకడుగు వేసే ఆలోచనలు మీరు మానుకోండి. ఖచ్చితంగా విద్యార్థులం అందరం కలిసి కూడా పేరెంట్స్ తో కలిసి కూడా మనం ఈ ఫైట్ చేద్దాం. అవసరమైతే ఫర్దర్ గా వచ్చేటటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఖచ్చితంగా మనం వచ్చే దిశగా మనం అడుగులు వేద్దాం. అంతేగాని ఎకనామిక్స్ లో ఎవరు కూడా వెనక్కి వెళ్ళొద్దు. ఫర్దర్ గా హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్లకుండా డ్రాప్ అవుట్స్ అవ్వాలనే ఆలోచనలు మానుకోవాలి. పేరెంట్స్ కి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, గవర్నమెంట్ నుంచి ఆర్థికంగా సహకారం అందట్లేదు కాబట్టి పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని చదువు మానిపించే ఆలోచనలు మీరు చేయొద్దు. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నా విద్యార్థులు కాలేజెస్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా కూడా జార్జ్ రెడ్డి PDSUని మీరు ఆశ్రయించవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల పక్షాన కూడా మేము ఎప్పటికీ మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం అని మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే విద్యార్థి లోకం అంతా కూడా కదులుతుంది. అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కూడా వెనకాడమని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూద్దాం దీనికి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఒక రియాక్షన్ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చాలామంది విద్యార్థుల జీవితానికి సంబంధించినటువంటి విషయము. లక్షల రూపాయల ఫీజులు కట్టాలన్నా కూడా కష్టతరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకొని ఒక 2-3 విడతల్లోనైనా ముందుగా కాలేజీలకి ఎవరైతే 4 years కంప్లీట్ చేసినటువంటి బీటెక్ విద్యార్థులైనా, డిగ్రీ విద్యార్థులైనా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమీడియట్గా ముందు విడతల వారీగా అయినా సరే కొంత నిధులు చెల్లించి వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళు ఇస్తే వాళ్ళు ఉద్యోగాలకో లేదంటే మరొక దానికో హయ్యర్ ఎడ్యుకేషన్స్కో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక రియాక్షన్ రావాలని అయితే ఉంది. అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో హైకోర్టు తీర్పుని కూడా కొంతమంది తప్పుపడుతూ ఉన్నారు. మెయిన్గా విద్యార్థి సంఘాలు కూడా హైకోర్టు తీర్పుని తప్పుపడుతూ ఉన్నారు. అన్నన్ని లక్షల రూపాయలు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు కాబట్టే ప్రభుత్వం దగ్గర నుంచి ఆ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకుంటున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రభుత్వం దీనికి సంబంధించిన వర్షన్ ఏమన్నా చెప్తుందా, ఆ విద్యార్థులకు సంబంధించిన జీవితాలకి ఏమన్నా మెరుగుదిద్దే పరిణామాలు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి 4 Side TV. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.